Yeah, good morning, guys. Hello. Good morning, sir. Yeah, very good morning. So, last classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone please confirm? Clear? Yes, sir. Yeah. సో, లాస్ట్ క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేసామండి. లైక్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి? సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఏంటో క్లియర్ గా మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే. టుడే క్లాస్ లో వచ్చేసి ఫైనల్ బేసిక్ క్లాస్ టైప్స్ ఆఫ్ మెథడాలజీ లైక్ ప్రాజెక్ట్ ఫేస్ అని కూడా పిలుస్తారు. ఓకే. ఇక్కడ ఒక ప్రాజెక్ట్‌ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి మినిమమ్ 16 మంత్స్ పడుతుంది. 12 మంత్స్ లేదా 16 మంత్స్ పడుతుంది. ఈసీసీ 6.0లో వర్క్ చేస్తూ ఉంటే అసాప్, వాటర్‌ఫాల్, అజైల్ మెథడాలజీ వాళ్ళు చెప్పున్నారు. బట్ వీటిలో ఎక్కువగా అసాప్ మెథడాలజీని యూజ్ చేస్తారు. ఒక అకౌంట్స్ కరెక్ట్‌గా రావడానికి ఒక ప్రాసెస్. ఎస్/4హనాలో అయితే యాక్టివేట్, బ్రౌన్ ఫీల్డ్, గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ ఉపయోగించమని చెప్పారు. ఈ మూడిట్లో బెస్ట్ ఏదంటే యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగించమని చెప్పారు. ఏంటి సార్ ఈ ప్రాసెస్ అని మీకు తెలిసినట్లయితే, అకౌంట్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు అకౌంటింగ్ సైకిల్ ఎలా ఉంటుంది మనకి? అదే విధంగా ఇక్కడ కూడా ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ ప్రకారంగా మనం చేస్తేనే అకౌంట్స్ కరెక్ట్‌గా వస్తాయి. అసాప్ మెథడాలజీ యాక్సలరేటెడ్ అంటే స్పీడప్. వర్క్ స్పీడప్ ఎంత స్పీడ్‌గా ఆ యొక్క ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేస్తారు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్‌ని అనేది వీళ్ళ కాన్సెప్ట్. చూడండి. ఇంప్లిమెంటేషన్ బికమ్స్ స్మూత్ అండ్ ఈజియర్. మోస్ట్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్ అండ్ యుటిలైజేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ రిసోర్స్, టైమ్, క్వాలిటీ, పీపుల్ అండ్ అదర్ రిసోర్సెస్. ఒక ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత ఏ కంపెనీ కూడా ఆ ప్రాజెక్ట్‌ని రిస్క్ లేకుండా స్మూత్‌గా, ఈజీగా, ఎఫెక్టివ్ మేనర్‌లో, ఎఫెక్టివ్ వర్క్‌తో, ఇన్ టైమ్‌లో, క్వాలిటీ పీపుల్స్‌తో కంప్లీట్ చేయడమే ఒక ప్రాజెక్ట్ రిసోర్స్ అని చెప్తాం. ఓకే. సో, చూడండి. అసాప్ మెథడాలజీలో 5 ఫేజెస్ ఉంటాయి. దీన్ని రోడ్ మ్యాప్ మెథడాలజీ అని కూడా పిలుస్తారు. ప్రాజెక్ట్ ప్రిపరేషన్, బిజినెస్ బ్లూప్రింట్, రియలైజేషన్, ఫైనల్ ప్రిపరేషన్, గో లైవ్ అండ్ సపోర్ట్. దీన్ని రోడ్ మ్యాప్ అని కూడా పిలుస్తారు. ఈ 5 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, దీని ప్రకారంగా వెళ్తే అకౌంట్స్ కరెక్ట్‌గా వస్తాయి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్, బిజినెస్ బ్లూప్రింట్, రియలైజేషన్, ఫైనల్ ప్రిపరేషన్, గో లైవ్ అండ్ సపోర్ట్. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ ప్రకారంగా మనం అకౌంట్స్ అనేది కరెక్ట్‌గా చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. ఫస్ట్ వన్ చూడండి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటే ప్లానింగ్ అంటాం. దీన్నేమంటారు? ప్లానింగ్. ఒక ప్రాజెక్ట్ ఒక కంపెనీకి బై హ్యాండ్‌కొచ్చిన తర్వాత, ఆ కంపెనీ అంటే ఆ ఐటీ కంపెనీ ఫస్ట్ ఏం చేయాలి? ప్లానింగ్ చేయాలి. ప్లానింగ్ అంటే మనం డిస్కస్ చేసాం స్టార్టింగ్‌లో. వాట్ ఈస్ దట్? ప్లానింగ్ అంటే ఏంటి చెప్పండి? చెప్పండి. ప్లానింగ్ అంటే ఏంటి? Before processing, we have to how to manage that. హ్మ్. So there will be an forecast to do that. That is హ్మ్. meant by planning. ఓకే. రిమైనింగ్ యశ్విత, లక్ష్మి, ప్రదీప్ ఏంటి అసలు ప్లానింగ్ అంటే ఏంటి? ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్‌లో మనం డిస్కస్ చేసాం. వాట్ ఈస్ దట్? చెప్పండి పర్లేదు. తెలిసినవే చెప్పండి. సో, సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ చేసుకోండి ఈరోజు. రేపటి నుంచి కాన్ఫిగరేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. డన్. సో, ప్లానింగ్ అంటే ఏంటంటే, ఒక ప్రాజెక్ట్ ఒక ఐటీ కంపెనీకి వచ్చిన తర్వాత, ఆ ప్లానింగ్ అంటే ఆ ప్రాజెక్ట్‌కి టీమ్ సైజ్ ఎంతుండాలి? ఎలాంటి టైప్ ఆఫ్ ఎఫ్ఐ కన్సల్టెంట్స్ మనకు కావాలి? ఎంఎమ్మా? ఎస్టీనా? పీపీనా? క్యూఎమ్మా?
ఆ పేపర్స్ అవసరమా లేదా? రూల్స్ ఫైనలైజ్ చేసుకోవాలి. ఆ ప్రాజెక్ట్ ని ఇన్ టైంలో క్వాలిటీ పీపుల్‌తో ఎలా కంప్లీట్ చేయాలి, ప్లానింగ్ చేసుకోవాలి. ఆ ప్రాజెక్ట్ యొక్క గోల్, ఆబ్జెక్టివ్ ఏంటో తెలుసుకోవాలి. తర్వాత క్లయింట్స్‌తో కిక్ ఆఫ్ మీటింగ్స్ పెట్టుకొని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. తీసుకొని సర్వీస్ లెవెల్ అగ్రీమెంట్ సైన్ చేపించుకోవాలి. ఎస్ఎల్‌డి వాళ్ళ టర్మ్స్, కండిషన్స్ రాసుకొని ఫైనల్‌గా సైన్ ఆఫ్ చేయాలి. ప్లానింగ్ స్టార్ట్ చేయాలంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి. ప్రాజెక్ట్ ప్లానింగ్, టీమ్ సైజ్, రోల్స్ ఫైనలైజ్డ్, కిక్ ఆఫ్ మీటింగ్, ఎస్ఎల్ఏ, సర్వీస్ లెవెల్ అగ్రీమెంట్, సైన్ ఆఫ్. ఓకే. ఇదనమాట. సో ఎగ్జాంపుల్ చూడండి. వైజాగ్ స్టీల్ కంపెనీ ఉంది. ఓకే. ఈ వైజాగ్ స్టీల్ కంపెనీ అనేది నాన్ ఏసీ నుంచి ఎస్ఏపీలోకి డేటా మ్యాప్ చేయాలి ఫస్ట్ టైం. టాలీ డేటా మైగ్రేట్ నాన్ ఎస్ఏపీ టు ఎస్ఏపీ. ఓకే. సో అప్పుడు ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్ యొక్క హెల్ప్ కావాలి. ఈ వైజాగ్ స్టీల్ కంపెనీ డైరెక్ట్‌గా ఎస్ఏపీ దగ్గరికి వెళ్ళలేదు. మధ్యలో ఎవరుంటారు? మీడియేటర్స్ ఉంటారు. మధ్యలో ఎవరుంటారు? మీడియేటర్స్. విప్రో, ఇన్ఫోసిస్, ఐబీఎం. ఈ వైజాగ్ స్టీల్ మధ్యలో మీడియేటర్స్ ఉంటారు. ఈ మీడియేటర్స్ పని చేస్తూ ఉంటారు. ఎవరు పని? క్లయింట్ యొక్క పని చేస్తూ ఉంటారు. క్లయింట్స్ ఎవరు డబ్బులిస్తారు? క్లయింట్స్ మీడియేటర్స్ ఉన్న ఐటీ కంపెనీస్ డబ్బులిస్తాయి. ఈ మీడియేటర్స్ ఎవరికి డబ్బులిస్తారు? మీలాంటి ఎంప్లాయీస్‌కి ఇస్తారు. బట్ ఈ మీడియేటర్స్‌కి మధ్యలో ఈళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు కదా! వీళ్ళకి టచ్‌లో ఎస్ఏపీ కంపెనీ ఉంటది. సో, ఈ వైజాగ్ స్టీల్ 1 క్రోర్‌కి విప్రో కంపెనీ ఇచ్చింది. ఈ విప్రో కంపెనీ ఏం చేయాలి ఇప్పుడు? డబ్బులు తీసుకొని వెళ్ళి దాంట్లో ఒక 10,00,000, 20,00,000 సాఫ్ట్‌వేర్‌ని పర్చేజ్ చేసి ఎస్ఏపీ కంపెనీ దగ్గర ఆ సాఫ్ట్‌వేర్ తీసుకొనొచ్చి వైజాగ్ స్టీల్ కంపెనీలో ఇన్‌స్టాలేషన్ చేయాలి. చేసి ఇలా వర్క్ అంతా చేసి పెట్టాలి వైజాగ్ స్టీల్ కంపెనీలో. ఓకే. ఫస్ట్ టైమ్ అన్నమాట. ఎవరైతే నాన్ ఏసీపీ నుంచి ఏసీపీలోకి మ్యాప్ అవుతారో. అది ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అని చెప్తాం. తర్వాత సెకండ్ ప్లేస్ బిజినెస్ బ్లూప్రింట్. డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయడం. అంటే యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, స్కోప్ డాక్యుమెంట్ అంటాం. అంటే ఇక్కడ ప్రెజెంట్ క్లయింట్ బిజినెస్ ప్రాసెస్. ఇప్పుడు ప్రెజెంట్ క్లయింట్ యొక్క బిజినెస్ ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి? గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? బ్రాంచెస్ ఏమున్నాయి? వెండర్స్ ఎక్కడున్నారు? కస్టమర్స్ ఎక్కడున్నారు? ఓకే. వాళ్ళ బిజినెస్ టర్నోవర్ ఎంత? ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు? ఇదంతా ఇన్ఫర్మేషన్ యాజ్ ఈజ్ మనం క్లయింట్ దగ్గర నుంచి తీసుకోవాలి. తర్వాత అన్నీ తెలుసుకొని మనము ఒక టు బి ఇన్ఫర్మేషన్ అంటే ఎస్టిమేటెడ్ ఆర్ ఫ్యూచర్ డాక్యుమెంట్‌ని వాళ్ళకి మనం సబ్మిట్ చేయాలి. ఒకవేళ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ క్లయింట్ ఇవ్వకపోయినా, మనం వచ్చేసి ప్రాపర్ ఫ్యూచర్ డాక్యుమెంట్ ఇవ్వకపోయినా, ఎక్కడ గ్యాప్ అనాలిసిస్ వచ్చింది రెండిటికి మధ్య దాన్ని అబ్జర్వ్ చేయాలి. తర్వాత స్కోప్ డాక్యుమెంట్. సో, క్లయింట్స్‌కున్న క్వెషన్ ఫార్మ్ క్రియేట్ చేసి వాళ్ళకి పంపిస్తాం. వాళ్ళకేమైనా డౌట్స్ ఉంటే గనక ఆ క్వెషన్ ఫార్మ్ ఫిల్ చేసి పంపిస్తే మనం వాటిని ఆన్సర్స్ ఇచ్చి పంపిస్తాం. స్కోప్ డాక్యుమెంట్. అది ఏదైనా ఏ క్వెరీ అయినా కావచ్చు. క్వెరీ కావచ్చు, టైమ్ కావచ్చు, వర్క్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో, దీన్ని బిజినెస్ బ్లూ ప్రింట్ అంటారు. డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేస్తుంది. డాక్యుమెంటేషన్. తర్వాత ఫేజ్ 3 రియలైజేషన్, కాన్ఫిగరేషన్స్. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బేస్‌లైన్ కాన్ఫిగరేషన్, మరొకటి ఫైనల్ కాన్ఫిగరేషన్. బేస్‌లైన్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? డే టు డే ట్రాన్సాక్షన్. ఫైనల్ కాన్ఫిగరేషన్ అంటే గ్యాప్స్, ఇంటిగ్రేషన్స్. 80% వరకు ఎస్ఏపీ కన్సల్టెంట్ చేయాలి. డే టు డే ట్రాన్సాక్షన్. ఏపీ, ఆర్‌జీఎల్, ఏపీఏఏ ఇవన్నీ కూడా అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. ఓకే. సో, అసెట్ అకౌంటింగ్ ఇవన్నీ బేస్‌లైన్ కాన్ఫిగరేషన్‌లో ఎస్ఏపీ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ 80% వరకు అతనే చేయాలి. అందుకే మీకు 10,00,000 నుంచి 20,00,000, 15,00,000 వరకు ఉంటుంది. 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెడితే. ఓకే. సో, కాన్ఫిగరేషన్స్ అన్నీ మీరే చేయాలి. ఫైనల్ కాన్ఫిగరేషన్ అంటే ఎవరు చేయాలి? ఏవైనా ఇంటిగ్రేషన్ పార్ట్ ఉంటుంది. అది ఎఫ్ఐ టు ఎంఎం, ఎఫ్ఐ టు ఎస్‌డి, ఎఫ్ఐ టు ఎస్ఆర్ ఇలా ఏవైతే ఉంటాయో ఆ మధ్యలోకి వీళ్ళు ఎంటర్ అవుతారు. ఒక 20% ఇంటిగ్రేషన్స్ పార్ట్‌లోకి.
FI to MM, FI to SD, FI to PP. దీని ఫైనల్ కాన్ఫిగరేషన్ అంటారు. ఇది మనం ఫైనల్ కాన్ఫిగరేషన్. 2 టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అంటాం. ఇది ఫేజ్ 3లో చూస్తాం. తర్వాత ఫైనల్ ప్రిపరేషన్లో టెస్టింగ్. మీరు చేసిన వర్క్ అంతా కాన్ఫిగరేషన్స్ కానీ, టీ కోడ్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, సెక్యూరిటీ కానీ, ఓకే, ఇంటిగ్రేషన్ పార్ట్ కానీ, పర్ఫార్మెన్స్లో మన యూఏటీ టెస్టింగ్ కానీ, యూజర్ ట్రైనింగ్ కానీ, ఇవన్నీ కరెక్ట్గా పర్ఫామ్ అవుతున్నాయా లేదా అనేది ఇక్కడ ఫైనల్ ప్రిపరేషన్లో టెస్టింగ్ టీం ఉంటుంది. వాళ్ళన్నీ చెక్ చేస్తారు. ఏమైనా కస్టమర్స్కి న్యూ ఎన్హాన్స్మెంట్స్ కావాలన్నా, న్యూ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, రిపోర్ట్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, ఇంటర్ఫేసెస్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, ఫామ్స్ ఏమైనా క్రియేట్ చేయాలన్నా, ఇవన్నీ వైసిప్లో చెక్ చేస్తారు. దీన్ని ఫైనల్ ప్రిపరేషన్ అంటారు. తర్వాత గో లైవ్ అండ్ సపోర్ట్. అన్ని చేసిన తర్వాత ఫైనల్గా రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ ఎండ్ యూజర్స్ ద్వారా మనం కంప్లీట్గా దాన్ని అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. అనలైజింగ్ సిస్టమ్, ఎండ్ యూజర్ సపోర్ట్. ఓకే, ఫైనల్గా ఇక్కడ రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఎండ్ యూజర్ సపోర్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. బ్యాక్ ఎండ్లో ఎఫ్ఐ కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ చేస్తే ఫ్రంట్ ఎండ్లో మనకి ఎండ్ యూజర్స్ జస్ట్ పర్చేజ్ ఇన్వాయిస్, సేల్స్ ఇన్వాయిస్ మాత్రమే పోస్ట్ చేస్తాడు. రిమైనింగ్ అంటూ ఏం వర్క్ చేయడం. ఎందుకంటే అతనికి శాలరీ తక్కువ ఉంటుంది. ఓన్లీ పర్చేజ్ బిల్లు, డైలీ ఎక్స్పెన్స్ బిల్లు, ఏ లైక్ కస్టమర్ ఇన్వాయిస్ సంబంధించిన బిల్స్ మాత్రమే ఎంటర్ చేసుకుంటారు. సో అనలైజింగ్ సిస్టమ్ అని చెప్తాం. అనలైజింగ్ చేసి మనం రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేస్తారు. ఇది మా అసాప్ మెథడాలజీ. మీరు వర్క్ చేసే ప్లేస్లో అసాప్ మెథడాలజీ యూజ్ చేస్తే దీని ప్రకారంగా చేస్తే మీకు అకౌంట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి. ఓకే, దీనికంటే వాళ్ళు ఇచ్చిన ప్రాసెస్ ఇది. సో దీన్ని అసాప్ మెథడాలజీ అంటారు. దీన్ని అసాప్ మెథడాలజీ. ఎనీ డౌట్స్ మన దీంట్లో? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి అసాప్ మెథడాలజీలో? ఎనీవన్? క్లియరా? No, sir.